యూపీఐ ఇక ఫ్రీ కాదు. ఇది నిజమా అబద్ధమా? అసలు నిజమేందో చూద్దాం. ఇప్పటి వరకు మీరు ఎవరికి యూపీఐ చేసినా అమౌంట్ పూర్తిగా వాళ్ళకి వెళ్ళేది. కానీ ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్ యాక్ట్ లోని సెక్షన్ 10A లో మార్పు చేశారు. ఈ సెక్షన్ ఇప్పటి వరకు బ్యాంకులన్నీ యూపీఐ పేమెంట్ల మీద ఎలాంటి ఫీ వేయకుండా ఆపింది. ఇప్పుడు ప్రభుత్వం చెప్తే భవిష్యత్తులో యూపీఐ పైన చార్జెస్ మొదలు పెట్టే ఛాన్స్ ఉండొచ్చు. దీన్ని ఎండిఆర్ అంటారు, మర్చెంట్ డిస్కౌంట్ రేట్. ఇది ఇంకా వెంటనే అమలు కాదు. ప్రభుత్వం ఎప్పుడు నోటిఫై చేస్తుందో అప్పుడే అప్లై అవుతుంది. ఇప్పటి వరకు ఎలాంటి ఫీ అయితే లేదు. అయితే ఇది మోస్ట్లీ పెద్ద మర్చెంట్స్ పైన అప్లై అయ్యే ఛాన్స్ ఉండొచ్చు అని రిపోర్ట్స్ చెప్తున్నాయి. స్మాల్ మర్చెంట్స్, సాధారణ యూజర్ల పైన ప్రొటెక్ట్ చేయబడతారని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఎందుకంటే ఇండియాలో రోజుకి 76 కోట్లకు పైగా యూపీఐ ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయి. మరి ఈ సిస్టమ్ నడపడానికి టెక్నాలజీ కాస్ట్ అవుతుంది కదా. ఇన్నేళ్లుగా ఆ కాస్ట్ ప్రభుత్వమే సబ్సిడీ చేస్తోంది. కానీ ఇప్పుడు కంపెనీస్ మాకు నష్టం వస్తున్నాయని చెప్తున్నారు. ఇది ఇంకా కన్ఫర్మ్ కాలేదు, కానీ ఇది పెద్ద అప్డేట్ కాబట్టి మిస్ఇన్ఫర్మేషన్ ఆగిపోవాలంటే ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇలాంటి కంటెంట్ కోసం అకౌంట్ని ఫాలో కొట్టి సబ్స్క్రైబ్ చేయండి.